వరల్డ్ మన వరల్డ్ మ్యాప్ మొత్తం ఇఫ్ యూ లుక్ ఇన్ టు దాట్ అసలు హౌ దిస్ international institutions, international groups and world economic institutions, world economic structures have come into existence, and how this world economic systems and world institutions, and not only that, international NGOs exist in the world, and mana diaspora, Indian diaspora means Indians living abroad or people of Indian origin living abroad, ee diaspora. First of all, you should know a concept. One country sends diplomats to other country. oka desam nunchi ఇంకో దేశానికి డిప్లొమాట్ వెళ్తారు. జనరలీ ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫారెన్ సర్వీస్. ప్రతి దేశానికి ఆ దేశం యొక్క ఫారెన్ సర్వీస్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనమాట. ఇన్ అవర్ కంట్రీ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. మన దేశంలో ఫారెన్ సర్వీస్ అనేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఒక భాగం. అదే ఇఫ్ యూ సీ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, దే విల్ సెలెక్ట్ పర్సన్స్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ, బేస్డ్ ఆన్ దేర్ ట్రాక్ రికార్డ్ అంతే. వాళ్ళకి స్పెసిఫిక్గా మనలాంటి కామన్ ఎగ్జామ్ ఏమి ఉండదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. టు రిక్రూట్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్, ఎవ్రీ కంట్రీ హ్యావ్ ఇట్స్ ఓన్ సిస్టమ్, హ్యావ్ ఇట్స్ ఓన్ మెథడ్. And coming to ambassador and high commissioner, what is the difference between an ambassador and a high commissioner? For example, when there is a diplomat which is of who is of high cadre from one Commonwealth country to other Commonwealth country, we call him as high commissioner. కామన్వెల్త్ కంట్రీస్ నుంచి ఉండే వాళ్ళని డిప్లొమాట్స్ని హై కమిషనర్స్ అంటాం. నాన్ కామన్వెల్త్ కంట్రీస్ని అంబాసిడర్స్ అంటాం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ కామన్వెల్త్ కంట్రీస్? కామన్వెల్త్ కంట్రీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ బ్రిటిష్ అండ్ ఇట్స్ ఫార్మర్ కాలనీస్. బ్రిటను అది పరిపాలించిన కాలనీస్ని మనం కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. బ్రిటిష్ మరియు బ్రిటిష్ పరిపాలించిన కాలనీస్ని మనం కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. ఈజ్ ఇండియా ఏ కామన్వెల్త్ కంట్రీ? ఎస్, ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ కామన్వెల్త్ నేషన్స్. కామన్వెల్త్కి ఒక సమ్మిట్ జరుగుతుంది అనమాట. దాని పేరు చోగం, CHOGM, చోగం సమ్మిట్ అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ చోగం. Commonwealth Heads of Governments Meeting or చోగం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ఈ చోగం ఏంటి, దీనిలో స్ట్రక్చర్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ కామన్వెల్త్కి సింబాలిక్ హెడ్ బ్రిటిష్ క్వీన్. సింబాలిక్ హెడ్ ఆఫ్ కామన్వెల్త్ ఈజ్ బ్రిటిష్ క్వీన్. బ్రిటిష్ మహారాణి దీనికి సింబాలిక్ హెడ్ అనమాట, పేరుకి మాత్రం. కామన్వెల్త్ ఈజ్ నాట్ ఆర్గనైజేషన్ విచ్ ఫాలో సర్టెన్ రూల్స్ ఇన్ ఏ బైండింగ్ నేచర్. అంటే ఖచ్చితంగా బ్రిటిష్ పెత్తనంతో వీళ్ళు వినాలి అలా ఏం లేదు. కామన్వెల్త్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రీ విల్. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రీ విల్. ఇండియాస్ మెంబర్షిప్ ఇన్ కామన్వెల్త్ ఈజ్ ఇన్ నో వే డెరగేటరీ టు ఇట్స్ ఇండిపెండెన్స్ అండ్ సోవర్నిటీ. ఇండియా కామన్వెల్త్లో ఉన్నంత మాత్రాన అది ఇండిపెండెన్స్ సోవర్నిటీ దేశం కాదని అర్థం కాదు. Commonwealth is a group of free wish anamata. And now, so you should know about Commonwealth. And a highest diplomat from one country to other country is called ambassador. From a Commonwealth country to Commonwealth country is called High Commissioner. Okay. And one more important thing is
Not all diplomats are called ambassadors. Not all diplomats are called high commissioners. For example, in India, if you get recruited into Indian foreign service, మీరు ఇండియన్ ఫారెన్ సర్వీస్లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళంగానే మీరు అంబాసిడర్ అయిపోరు. You will become junior diplomat, senior diplomat, and there are not many grades. And after 10-15 years of your service, then you might get a chance to become an ambassador. And not all IFS officers will get ambassador post to America or Australia or to Russia. Okay, it is not that easy. It's not that easy, remember this. Coming back again, you might be knowing a lady named Devayani Khobragade. Devayani Khobragade is an IFS officer, Indian Foreign Service officer, who worked in USA. So sometimes a small issue might erupt into a big irritant in the IR, particularly from one country to other country relations law. So 2013 around, there was an issue in the India-US relations called Devayani Khobragade issue. Devayani Khobragade అనే ఒక IFS ఆఫీసర్. సో ఇష్యూ ఒకటి జరిగింది. హియర్ యూ షుడ్ నో ఏ పాయింట్. The country which sends its diplomat into the foreign country is a guest country. The diplomat is a guest, and the country which is hosting it is a host country. For example, if Indian diplomat goes to America, America is a host, Indian diplomat is a guest. And how you are treating the diplomats of other countries reflects your stature and also your dignity. And if you humiliate the diplomat from other country, that means you are disrespecting the other country అన్నమాట. అంటే పక్క దేశస్తులు వాళ్ళ యొక్క దూతలు కనుక మన దేశంలోకి వస్తే, అంబాసిడర్స్ కానీ డిప్లొమాట్స్ వీళ్ళందరూ వాళ్ళని ట్రీట్ చేసే విధానం చాలా బాగుండాలి. దానికి సంబంధించి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ సంబంధించి మనకి కొన్ని ఒప్పందాలు కూడా ఉంటాయన్నమాట. కమింగ్ బ్యాక్ అగైన్, సో యూ షుడ్ నో దిస్ ఫ్యాక్ట్ దట్ వీల్ సెండ్ వన్, జనరలీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ సెండ్ ద డిప్లొమాట్స్. కొన్నిసార్లు ఇంకొక ఇష్యూ కూడా వస్తుంది. ద అదర్ కంట్రీ మైట్ ఇష్యూ పర్సోనా నాన్ గ్రేటా. వాట్ డూ యూ మీన్ బై దిస్ పర్సోనా నాన్ గ్రేటా? ఈ పర్సోనా నాన్ గ్రేటా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ డిప్లొమాట్ in his individual capacity or official capacity have committed something which is blatantly wrong, and the host country can give a notice to the guest country saying that this diplomat we are issuing persona non grata. That means this diplomat after this time he is going to lose his diplomatic immunities. కొంత సమయం, కొన్ని రోజుల తర్వాత ఇతనికి డిప్లొమాట్స్కి ఇచ్చే మినహాయింపులు ఇవ్వము. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఇమ్యూనిటీస్ టు హిమ్. యు నో వై? హీ హెస్ కమిటెడ్ సంథింగ్ విచ్ ఇస్ అ రాంగ్ ఆర్ బ్లండర్. సో హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఆర్డినరీ ఫారెన్ నేషనల్. అతన్ని మనం ఆర్డినరీ ఫారెన్ నేషనల్ లాగా చూస్తాం, అంతే, ఇంకేం చేయమని. ఇలాంటివి కూడా జరుగుతాయి. దిస్ ఇస్ కాల్డ్ పర్సోనా నాన్ గ్రేటా. యు మే గెట్ ఎ క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ, హూ ఈజ్ పర్సోనా నాన్ గ్రేటా? పర్సోనా నాన్ గ్రేటా అంటే చెప్పగలగాలి ఆన్సర్. ఓకే, యాజ్ అన్ ఐఆర్ స్టూడెంట్ యూ షుడ్ ఏబుల్ టు స్పీక్ ఆన్ దిస్. కమింగ్ బ్యాక్ అగైన్, ఈ మధ్య న్యూస్ పేపర్లో టర్మ్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2 days బ్యాక్ దర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ స్విఫ్ట్ డిప్లొమసీ. స్విఫ్ట్ డిప్లొమసీ అనే పదం న్యూస్లోకి బాగా వస్తుంది. వై ఇట్ ఈస్ కమింగ్ అప్? ఆఫ్టర్ కరోనా వైరస్, హౌ ద అదర్ కంట్రీస్ రియాక్టెడ్ together to stop spreading the virus swiftly means fastly, is called swift diplomacy. అంటే కొన్నిసార్లు డిప్లొమసీ టైం తీసుకోలేదు, కొన్నిసార్లు సడన్గా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, తొందరపాటుగా ఒకసారి పనులు చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్విఫ్ట్ డిప్లొమసీ. SWIFT, కొత్త పదం బాగా వాడుతున్నారు ఈ మధ్య. ఆఫ్టర్ కరోనా వైరస్ ఏ టర్మ్ కాల్డ్ స్విఫ్ట్ డిప్లొమసీ అనేది వస్తుంది. జనరల్గా న్యూస్ పేపర్లో సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్,
సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్, స్మార్ట్ పవర్, ఇట్లా పేరు వస్తూ ఉంటాయి అన్నమాట వర్డ్స్. అలా యోగా డిప్లొమసీ వస్తుంటాయి. అట్లా ఉన్నప్పుడు యూ నీడ్ టు పిక్ ఇట్ అప్. ఆ వర్డ్స్ని మనం రాసి పెట్టుకోవాలి. ఎస్టర్డే ఒక మాక్ ఇంటర్వ్యూలో దర్ ఇస్ అ క్వశ్చన్ అనమాట, ఇండియా సాఫ్ట్ పవరా హార్డ్ పవరా? ఈజ్ ఇండియా సాఫ్ట్ పవర్ ఆర్ హార్డ్ పవర్? నువ్వే డిప్లొమాట్ అవుతే ఇండియాని సాఫ్ట్ పవర్గా చూడాలనుకుంటున్నావా, హార్డ్ పవర్గా చూడాలనుకుంటున్నావా? ఈజ్ ఇండియా సాఫ్ట్ పవర్ ఆర్ హార్డ్ పవర్? సో ద ఆన్సర్ ఈజ్ by PSIR student, the answer is, in case of necessities, in certain cases where soft power is needed, India should use soft power. In certain cases, in exigencies, when India is dealing with Pakistan or China, when hard power is the must, is mandatory, India should use hard power. So using soft power and hard power according to the situation is called soft power. So India should be rather smart, and India should not confine only to soft power or hard power. This should be the answer. The answer was given. ఇలా చెప్పాలి ఆన్సర్. సో పాకిస్తాన్తో నేను సాఫ్ట్గా ఉంటానంటే కుదరదు, అమెరికాతో నేను హార్డ్గా ఉంటానంటే కుదరదు. పరిస్థితిని బట్టి వెళ్ళాలి. సో ఇండియా షుడ్ బి స్మార్ట్ పవర్. ఇండియా షుడ్ బి స్మార్ట్ పవర్. ఇది ఆన్సర్. దిస్ షుడ్ బి ద ఐడియల్ ఆన్సర్ అనమాట. కమింగ్ బ్యాక్ అగైన్, సో వెన్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద న్యూస్ పేపర్, వీ నీడ్ టు పిక్ ఇట్ అప్. కొన్నిసార్లు పిక్ చేసుకుని రాసుకోవాలన్నమాట. అండ్ కమింగ్ బ్యాక్ అగైన్, ఇన్ ద ఇంటర్నేషనల్ స్పియర్, మొత్తం వరల్డ్ మ్యాప్ చూస్తే విల్ కమ్ ఫ్రమ్ నార్థన్ స్పియర్. అటు నుంచి వద్దాం ఒకసారి. Say America, Canada and Mexico. You have NAFTA, North American Free Trade Area. NAFTA, NAFTA. NAFTA means North American Free Trade Area, North American Free Trade Agreement. Now Trump is transforming this NAFTA. Already it was in pipeline, is about to come into force, into USMCA, United States, Mexico, Canada. నాఫ్టాని ఇప్పుడు USMCA, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా ట్రాన్స్ఫార్మ్ అవుతుందన్నమాట. అండ్ అమెరికా రీమోడలింగ్ ద డీల్ బేస్డ్ ఆన్ అమెరికన్ ఇంట్రెస్ట్, అమెరికన్ ప్రయారిటీస్. నాఫ్టాని USMCAగా ఎందుకు మారుస్తుంది అంటే అమెరికన్ ఇంట్రెస్ట్, అమెరికన్ ప్రయారిటీస్ ఫేవర్ చేసుకోవడానికి. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యూ సీ లాటిన్ అమెరికా ఆర్ సౌత్ అమెరికా, సౌత్ అమెరికాలో వీ హ్యావ్ వేరియస్ గ్రూప్స్ లైక్ మెర్కోజర్, MERCOSUR, CELAC, CELAC, Caribbean and Latin American countries, CELAC, Andean Community, ANDEAN, Andean Community. ఇవన్నీ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, I'll take the example of Mercosur. See, Mercosur is a customs union in South America. South Americalo Mercosur is a customs union. It was formed by a treaty called Ascension Treaty. Treaty of Ascension. Argentina, Brazil, Paraguay, Uruguay are the members. Mercosurలో members Argentina, Brazil, Paraguay, Uruguay are full members. దాంతో పాటు whenever you are reading IR groups చదివేటప్పుడు who are members, who are observers అని కూడా చూసుకోవాలి. తర్వాత ఆ గ్రూప్కి ఇండియాకి రిలేషన్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా హ్యావ్ ఏ PTA విత్ మెర్కోజర్. ఇండియాకి మెర్కోజర్కి PTA ఉంది. PTA అంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా మెర్కోజర్ హ్యావ్ PTA. PTA మీన్స్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్.
So now India is going to have talks for FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మెర్కోజర్తో. అలానే మీరు లాటిన్ అమెరికాలో సిలాక్ గురించి, ఆండియన్ కమ్యూనిటీ గురించి చూసుకోవాలి. ఇవన్నీ చూస్తేనే అక్కడ అవుతుంది. దాని తర్వాత ఈవెన్ యాజ్ అన్ ఐఆర్ స్టూడెంట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్య కంట్రీస్ ఉన్నాయి కదా, కంట్రీస్ ఉన్నాయా మొత్తం, గ్యూటామాలా, హోండరస్, నికరగోవా, పనామా, అవన్నీ మెక్సికో నుంచి కనెక్టింగ్ కంట్రీస్, అవి మొత్తం ఆర్డర్ నేర్చుకోవాలి. మ్యాప్ పాయింటింగ్ జిఎస్కి, ప్రిలిమ్స్కి, ఐఆర్కి గుర్తుండిపోద్ది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ ద మ్యాప్ పాయింటింగ్ and remember the exact map of that. Not only that, sometimes they may ask questions like, you all know Madagascar Islands lo floods వచ్చాయి. Recently there were floods. We all know there was Operation Vanilla. Immediately you should locate the map of Madagascar, Reunion, Seychelles, అవన్నీ ఆ చుట్టుపక్కల all the islands you are expected to locate. Same way, there is an issue called Chagos Island issue. Chagos Islands. You are expected to locate and you are expected to read that issue. Chagos Islands between Mauritius and Great Britain. Recently, International Court of Justice (ICJ) on its advisory opinion gave an advice to Britain to leave Chagos Islands. Chagos Islands వదిలిపెట్టెళ్ళు మారిషస్కి ఇచ్చేసాయని చెప్తుందన్నమాట. So you are expected to study about Chagos Islands and location దాని గురించి పూర్తి స్థాయిలో చదవాలి. అలానే రీసెంట్లీ an island called Bougainville Island is being created. Papua New Guiana నుంచి ఒక ఐలాండ్ రిఫరెండంలో మేము బయటకు వచ్చేస్తామని చెప్తుంది అనమాట, బోగన్విల్లా ఐలాండ్స్. ఓకేనా. అలానే సౌత్ అమెరికాలో అర్జెంటీనా పక్కన there are islands called Falkland Islands, FALKLAND, Falkland Islands. There is a fight between Argentina and Britain. So Falkland Islands విషయం కూడా you have to see that. So if some islands are in news, if some issues are in news, if some places are in news, you are expected to study that. Islands కానీ, issues కానీ, places కానీ న్యూస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చెప్పినవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమేంటి? ఫాక్లాండ్ ఐలాండ్స్, చాగోస్ ఐలాండ్స్, బోగన్విల్లా ఐలాండ్స్, మడగాస్కర్ ఐలాండ్స్, సీషెల్స్, రీయూనియన్, ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు ఇమీడియట్లీ మ్యాప్ చూసుకోవాలి. మ్యాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఓకే, కమింగ్ బ్యాక్ అగైన్. ఇఫ్ యూ గో టు యూరోప్లో ఐ డూ రిమెంబర్ 2013లో యూపీఎస్సీ ఫిలిమ్స్ క్వశ్చన్ అబౌట్ ఆర్క్టిక్ కౌన్సిల్, మెంబర్షిప్ ఇన్ ఆర్క్టిక్ కౌన్సిల్. ఆర్క్టిక్ కౌన్సిల్లో మెంబర్షిప్ అన్నమాట. వై దే హ్యావ్ ఆస్క్డ్ దట్? ఇండియా గాట్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ ఆర్క్టిక్ కౌన్సిల్. ఆర్క్టిక్ కౌన్సిల్లో ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. సో దే హాస్ మెంబర్షిప్ ఆఫ్ ఆర్క్టిక్ కౌన్సిల్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్క్టిక్ రీజియన్లో ఉన్న దేశాలు ఆర్క్టిక్ కౌన్సిల్లో ఉంటాయి. ఇండియా ఈజ్ అన్ అబ్జర్వర్. సో దే హాస్ మెంబర్షిప్ ఆఫ్ ఆర్క్టిక్ కౌన్సిల్, అది గుర్తుపెట్టుకోవాలి. అలానే నార్డిక్ కౌన్సిల్, అక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది NORDIC, నార్డిక్ కౌన్సిల్, దాని మెంబర్షిప్ చూసుకోవాలి. దెన్ ఆబ్వియస్లీ యూరోపియన్ యూనియన్. There are 27 countries. The first country to come out of European Union is Britain. You all know that. And European Union was formed by a treaty called Maastricht Treaty. And major amendments to European Union ki major amendments, Lisbon Treaty. European Union ki sambandhinchi there are two important treaties. రెండు ఇంపార్టెంట్ ట్రీటీస్ ఉన్నాయి. ఒకటి మాస్ట్రిచ్ ట్రీటీ, రెండోది లిస్బన్ ట్రీటీ. సో మేజర్ అమెండ్మెంట్స్ వర్ త్రూ లిస్బన్ ట్రీటీ. యూరోపియన్ యూనియన్ వాజ్ ఫార్మ్డ్ త్రూ మాస్ట్రిచ్ ట్రీటీ. EU ఏమో మాస్ట్రిచ్ ట్రీటీతో ఫామ్ అయింది. తర్వాత మేజర్ అమెండ్మెంట్స్ ఏమో లిస్బన్ ట్రీటీతో. సో రీసెంట్లీ బ్రిటన్
triggered Article 50 of Lisbon Treaty. If a country wanted to go out of European Union, it has to give notice under Article 50. 2 years prior notice. లిస్బన్ ట్రీటీలో ఆర్టికల్ 50 ప్రకారం ఏ దేశమైనా సరే బయటకు వెళ్ళాలంటే 2 సంవత్సరాల నోటీస్ ఇవ్వాలి. సో బ్రిటన్ ఆ నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈసారి లిస్బన్ ట్రీటీ చాలా ఇంపార్టెంట్. ఒక 15 ఏళ్ల క్రితమే మాస్ట్రిచ్ ట్రీటీ మీద క్వశ్చన్ అడిగేశారు యూపీఎస్సీ వాళ్ళు. దే ఆల్రెడీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 2002-2003 ఆ టైంలోనే అడిగేశారు. యూరోపియన్ యూనియన్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే, ఎలా ఫామ్ అయింది అంటే మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా ఫామ్ అయింది. ఇట్ వాజ్ ఆల్రెడీ ఆస్క్డ్ అనమాట. ఆ క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్టిక్ కౌన్సిల్, నార్డిక్ కౌన్సిల్, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ అక్కడ. సో కమింగ్ టు ఈ ప్రాంతానికి వస్తే మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్రిక్స్. BRICS, బ్రిక్స్. బ్రిక్స్ని కొంచెం డీటెయిల్గా చదువుకోవాలి. బ్రిక్స్ సమ్మిట్స్. సో ఒక సర్ప్రైజింగ్ క్వశ్చన్ ఏంటంటే 2014 ప్రిలిమ్స్లో ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడిగారు. జనరల్లీ వీ ఎక్స్పెక్ట్ దట్ దే లాస్ట్ ద సమ్మిట్స్ దట్ వర్ హెల్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఇయర్. ఎగ్జామ్కి వెళ్ళే సంవత్సరం అడుగుతారు కదా. 2014 ఎగ్జామ్లో 2009 first BRICS summit was held in the year 2009. Where it was held? It was held at Ekaterinburg, Russia. రష్యాలో ఎకతెరిన్బర్గ్ అనే ప్రాంతంలో జరిగిందనమాట. కానీ 2014లో అడిగారు. అలా కూడా జరుగుతాయి ఒక్కోసారి. సర్ప్రైజింగ్ క్వశ్చన్, షాకింగ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇంపార్టెంట్ ఫస్ట్ సమ్మిట్స్ ఆల్సో కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఉంది. ఫస్ట్ సమ్మిట్ బెల్గ్రేడ్లో జరిగింది. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్ ఫస్ట్ సమ్మిట్ ఎకతెరిన్బర్గ్లో జరిగింది. ఎప్పుడైనా సరే ఫస్ట్ సమ్మిట్ ఏంటి, లేటెస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఎన్ని సంవత్సరాలకు ఒక సమ్మిట్ జరుగుద్ది, ఎన్ని సంవత్సరాలు, యాన్యువల్ సమ్మిటా. ఫర్ ఎగ్జాంపుల్ నామ్ సమ్మిట్ అనుకోండి, ఎవ్రీ 3 years. ఓకే, బ్రిక్స్ సమ్మిట్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. సో అట్లా యూ నీడ్ టు ఆల్సో అండర్స్టాండ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దాంతోపాటు బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇవి కూడా చూసుకోవాలి. అండ్ మీకు లేటెస్ట్ సమ్మిట్ 2019లో జరిగింది. ఎక్కడ జరిగింది 2019లో బ్రిక్స్ సమ్మిట్? బ్రెజిల్లో జరిగింది. సో దీన్ని కొంచెం చూసుకోవాలి. అండ్ బ్రిక్స్ సమ్మిట్లో ఇంపార్టెంట్ డిక్లరేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో మనం ఏమనుకుంటాం, SCOలో షాంఘై ఉంది కాబట్టి హెడ్ క్వార్టర్స్ విల్ బీ ఇన్ షాంఘై, బట్ దట్స్ రాంగ్. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎట్ బీజింగ్ అనమాట. సో SCOలో మెంబర్స్ చూసుకోవాలి. మెంబర్స్ చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమిస్తాన్ లేదు. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది SCO మెంబర్షిప్. ఈ SCOలో ఈసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే RATS, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. SCOలో ఇది ఒక ఆర్గాన్ అనమాట. టెర్రరిజంకి వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనమాట. RATS, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. ఓకేనా? SCOలో ఇది ఒక భాగం. దీని గురించి కూడా చదువుకోవాలి. కమింగ్ బ్యాక్, ఇది ఒకటి బ్రిక్స్, రెండోది SCO ఏరియాలో. తర్వాత విచ్ ఈజ్ ఇన్ఫార్మల్, అఫీషియల్గా ఇది చదివే అంత ఇంపార్టెంట్ కాదు, అన్అఫీషియల్. IBSA, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. IBSA ఇస్ ఎ గ్రూప్, ఇన్ఫార్మల్ గ్రూప్ అనమాట, పెద్ద ఫార్మల్ కాదు. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, దట్ ఈస్ కాల్డ్ IBSA. ఇండియా ఏషియాలో ఉంది, బ్రెజిల్ సౌత్ అమెరికాలో ఉంది, సౌత్ ఆఫ్రికా ఆఫ్రికాలో ఉంది. సో ఈ మూడు కలిపి IBSA ఫామ్ అయింది. 3 emerging countries, 3 developing countries from 3 different continents which represents global south. IRలో గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్, ప్రపంచ పటంలో సదరన్గా ఉంటాయి. IRలో గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ రిచ్ కంట్రీస్, ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ అనమాట. IRలో
ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్లోబల్ సౌత్ అని మాట్లాడితే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. గ్లోబల్ నార్త్ అని మాట్లాడితే ధనిక దేశాలు, పారిశ్రామిక దేశాలు అన్నమాట. గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ నార్త్, ఇది గుర్తుపెట్టుకోండి. కమింగ్ బ్యాక్ అగైన్, ఇఫ్ యూ సీ మన ప్రాంతానికి వస్తే దెర్ ఆర్ మెనీ గ్రూప్స్, చాలా గ్రూప్స్ ఉన్నాయి. వన్ గ్రూప్ ఈజ్ సార్క్, SAARC, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దెర్ ఆర్ 8 members, 8 దేశాలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది సరిగ్గా పనిచేయట్లేదు. సార్క్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్. And there should be annual summits, but annual summits are not happening. Actually annual summits undali, jaragatలేదు సరిగ్గా because of unanimity rule అన్నమాట. So you are expected to study about SAARC. What is this unanimity rule? Unanimity rule means unless all members attend, summit will not be held. అన్ని దేశాలు అటెండ్ అవుతే తప్పితే సమ్మిట్ కండక్ట్ చేయరు అనమాట. అలానే బిమ్స్టెక్ బాగా చదువుకోవాలి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ మెంబర్స్ బిమ్స్టెక్లో. బిమ్స్టెక్ సమ్మిట్స్ చూసుకోవాలి. బిమ్స్టెక్ ఎందుకు ఫామ్ అయిందో చూసుకోవాలి. యాక్చువల్గా సార్క్లో పాకిస్తాన్ గొడవ వల్లే సార్క్ ఎక్కువ పనిచేయట్లేదని దే హ్యావ్ క్రియేటెడ్ అన్ ఆల్టర్నేటివ్ కాల్డ్ బిమ్స్టెక్ అనమాట. అండ్ బిమ్స్టెక్ ఈజ్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ సార్క్ అండ్ ఏషియాన్. సార్క్ దేశాలు, ఏషియాన్ దేశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ వీ హ్యావ్ మెకాంగ్ గంగా కోఆపరేషన్. ఈ మెకాంగ్ గంగా కోఆపరేషన్లో 6 countries ఉంటాయి. అండ్ మీ అందరికి తెలుసు గంగా ఈజ్ అ రివర్ ఫ్రమ్ ఇండియా, మెకాంగ్ ఈజ్ అ రివర్ ఫ్రమ్ మయన్మార్. సో మెకాంగ్ గంగా కోఆపరేషన్ ఇది చూసుకోవాలి ఒకసారి. అండ్ దెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ అబౌట్ ఆసియాన్, ఏషియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. There are 10 countries. The least expected thing from a IR student is tell the names of Asian countries. Narrate the names of Asian countries. Okay. CLMV, Cambodia, Laos, Myanmar, Vietnam. Okay. Thailand, Brunei, Singapore, Malaysia, Indonesia, Philippines. ఇవన్నీ చెప్పలేకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట. వాట్ ఆర్ ఏషియన్ కంట్రీస్ అన్నప్పుడు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, లావోస్, ఇవన్నీ ఈ దేశాల పేరు చెప్పగలాలి. ఈ మాత్రం కొన్ని బట్టి కొట్టేసారి, కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలానే we have a concept called RCEP, Regional Comprehensive Economic Partnership. Already question అడిగేసాడు ఇప్పుడు 3 years back. RCEP, Regional Comprehensive Economic Partnership. And you know the news that 6 months back India announced that it is not continuing in RCEP talks. RCEP చర్చల్లో తను పాల్గొనట్లేదని ఇండియా చెప్పేస్తుంది. హియర్ ఇస్ ద న్యూస్. యాక్చువల్గా RCEP టాక్స్ ఎందుకు స్టార్ట్ అయ్యి తెలుసా? టు కౌంటర్ ఎ గ్రూప్ కాల్డ్ TPP, Trans Pacific Partnership. America along with 11 other countries, total 12 countries, they wanted to form TPP, Trans Pacific Partnership, when Barack Hussein Obama was the president of America. And India, China were not there in TPP. So fearing for that, these countries wanted to have a trade bloc called RCEP. After Trump coming into power, he told, I am not going to be part of TPP. Trump పవర్లోకి వచ్చిన తర్వాత అమెరికా టీపీపీలో ఉండదని చెప్పేశారు, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. బట్ RCEP is continuing. Recently, India said the conditions of RCEP are not congenial for India, are not good for India's interest, so India is withdrawing from RCEP talks. RCEP talks నుంచి ఇండియా విత్డ్రా అవుతుందని చెప్పి ఇండియా అనౌన్స్ చేస్తుంది అనమాట. సో TPP, RCEP ఈ రెండు చూసుకోవాలి. There are 16 countries earlier in RCEP. With India's withdrawal, now there are 15 countries. ఇంతకుముందు 16 దేశాలు ఉంటాయి. ఇండియా బయటకు వచ్చాక ఇప్పుడు 15 దేశాలు చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. లాస్ట్ వీక్
బాలీలో ఆర్సీపీ టాక్స్ జరిగాయి. ఇండోనేషియా బాలీ ఉంది కదా, ఆర్సీఈపీ టాక్స్ అక్కడ జరిగాయి లాస్ట్ వీక్. ఇండియా అటెండ్ అవ్వలేదు. ఇండియా హ్యావ్ నాట్ అటెండెడ్ ఆర్సీఈపీ టాక్స్ ఇన్ బాలీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కమింగ్ బ్యాక్ అగైన్. సో ఆర్సీఈపీ ఏషియన్, ఆల్ 10 ఏషియన్ కంట్రీస్ ప్లస్ 6 కంట్రీస్ ఆర్సీఈపీలో. మనం ఇందాక అనుకున్న 10 ఏషియన్ కంట్రీస్ ప్లస్ 6 కంట్రీస్ ఇన్ ఆర్సీఈపీ. ఇప్పుడు ప్లస్ 6 పోయి ప్లస్ 5 అయిపోయింది అనమాట. సో ప్లస్ 5 ఏమేంటి అంటే చైనా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్. ఇండియా లేదు. ఆల్ 10 ప్లస్ 5 ఇప్పుడు. కమింగ్ బ్యాక్, వీ హ్యావ్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ ఈఏఎస్, ఈస్ట్ ఏషియా సమ్మిట్. కాన్సెప్ట్ ఏంటంటే ఇందాక అనుకున్నాం కదా 16 కంట్రీస్ ఆర్సీపీ కంట్రీస్ ఉన్నాయి కదా, దానికి ఇంకో 2 యాడ్ చేసుకోండి. యాడ్ 2 నెంబర్స్, యుఎస్ అండ్ రష్యా. సో ఏషియాన్, ఆర్సీఈపీ, ఈఏఎస్, ఈస్ట్ ఏషియా సమ్మిట్. సో కమింగ్ బ్యాక్ అగైన్, ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి? క్వాడ్, క్యూయుఏడి, క్వాడ్. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 దేశాలు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో మెంబర్స్ అనమాట. క్వాడ్లో మెంబర్స్ ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. దీస్ 4 ఆర్ మెంబర్స్ ఇన్ క్వాడ్. ఈ 4 క్వాడ్లో మెంబర్స్. ఓపెన్లీ దే సే టు ప్రొవైడ్ సెక్యూరిటీ, బట్ ద హిడెన్ రీజన్ బిహైండ్ క్వాడ్ వెనకాల కారణం ఏంటంటే టు కంటైన్ చైనా. చైనా ఈజ్ ఆక్యుపైయింగ్ South China Sea and in most of the areas in the Indo-Pacific region. Now we want to contain that. For that reason, Quad was formed. QUAD, Quad was formed. Okay, good petkondi. And we have, apart from that, we have a group called APEC, Asia Pacific Economic Cooperation. We have a group called APEC. ఈ APEC 1989లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఆర్ అట్ సింగపూర్. రిమెంబర్ వన్ ట్రూత్, ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ APEC. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇండియా APECలో మెంబర్ కాదు. దెర్ ఆర్ మెనీ ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ APEC అండ్ మెనీ డెవలప్డ్ ఎకానమీస్ ఇన్ APEC, ఇంక్లూడింగ్ యుఎస్, ఇంక్లూడింగ్ కెనడా, చైనా, అందరూ ఉన్నారు. ఇండియా ట్రైడ్ బట్ డిడ్ నాట్ గెట్ మెంబర్షిప్ ఇన్ APEC. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్, G20. G20లో ఇండియా మెంబర్. Kindly see the membership of G20. G20లో కంప్లీట్ మెంబర్షిప్ చూడండి. బికాస్ ఇన్ ద ఇయర్ 2022, 2022లో ఇండియా ఈజ్ హోస్టింగ్ G20 సమ్మిట్. 2022లో ఇండియా ఈజ్ హోస్టింగ్ G20 సమ్మిట్. కాబట్టి G20 గురించి డీటెయిల్గా చదువుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మిమ్మల్ని అడగవచ్చు ఈ క్వశ్చన్, ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. G20. సో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ గ్రూప్స్ అనమాట. G7. All 7 industrialized countries in the world, developed countries in the world, America, Japan, Italy, France, Britain, ఇట్లా 7 దేశాలు ఉంటాయి. ఇంతకుముందు రష్యా కూడా ఉండేది. రష్యా క్రిమియా ఆక్యుపై చేసిన తర్వాత రష్యా ఆక్యుపైడ్ ఏ ప్లేస్ కాల్డ్ క్రిమియా ఇన్ ఉక్రెయిన్. సో ఆఫ్టర్ దట్ G8 నుంచి G7 అయిపోయింది. అది రష్యా వాజ్ సస్పెండెడ్. రష్యా దానిలోంచి సస్పెండ్ అయిపోయింది అనమాట. సో G7. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ గ్రూప్ కాల్డ్ G4. G4 ఈజ్ ఫర్ UN రిఫార్మ్స్, UNSC రిఫార్మ్స్. ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, భద్రతా మండలిలో సంస్కరణల కోసం G4. ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ G4లో ఉన్నాయన్నమాట. అండ్ వీ హ్యావ్ G33. G33 ఈజ్ ఫర్ WTO రిఫార్మ్స్, ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్, ఇండియా, చైనా లీడింగ్ అనమాట. G33, గ్రూప్ 33 అని WTO రిఫార్మ్స్ కోసం ఒక గ్రూప్ ఉంది. ఓకేనా. G4 అంటే UNSC రిఫార్మ్స్, G33 అంటే WTO రిఫార్మ్స్, G7 అంటే రిచ్ కంట్రీస్, ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే. అలానే యూ హ్యావ్ G77. G77. సో వెన్ ద గ్రూప్ వాజ్ ఫార్మ్ దేర్ వర్ 77. నౌ దేర్ వర్ 135 కంట్రీస్ ఇన్ దట్. 135 కంట్రీస్ ఇన్ దట్ అనమాట. 135 దేశాలు ఉన్నాయి.
all the third world countries, almost all the NAM countries anamata. So in the global south andaru G77 వాళ్ళ కామన్ ఎకనమిక్ ఇంట్రెస్ట్ వాటి కోసం దే ఫార్మ్డ్ ఏ కామన్ ఇంట్రెస్ట్ కోసం టు ప్రమోట్ దేర్ కామన్ ఇంట్రెస్ట్ దే ఫార్మ్డ్ ఏ గ్రూప్ కాల్డ్ G77. వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ ఫామ్ చేసుకోవడం కోసం G77 అనే గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. అలా వెన్ ఎవర్ యూ సీ దిస్ G7, G77, G33, G4 యూ నీడ్ టు టేక్ నోట్స్ ఆన్ ఇట్. దీని మీద కూడా కొంచెం డీటెయిల్గా చదువుకోవాలి. G తర్వాత యూ హ్యావ్ సమ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్ లైక్ OPEC, OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఈ OPECలో మెంబర్స్ ఈసారి చాలా ఇంపార్టెంట్. OPECలో మెంబర్స్ ఈసారి ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఫిలిమ్స్ ఎగ్జామ్కి. సో యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ OPECలో మెంబర్షిప్, OPEC గురించి కొంచెం డీటెయిల్స్. సో ఏ దేశాలు అయితే పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో చాలా దేశాలు దీనిలో మెంబర్స్గా ఉన్నాయన్నమాట. సో యూ నీడ్ టు రిమెంబర్ అబౌట్ OPEC. అండ్ OPEC హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎట్ వియన్నా, ఆస్ట్రియా. ఆస్ట్రియాలో వియన్నాలో OPEC ఉంది. అలానే యూ హ్యావ్ వన్ మోర్ గ్రూప్ కాల్డ్ OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. OIC, ఈవెన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్స్ ఎగ్జామ్. OIC కూడా ఇయర్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. అలానే యూ హ్యావ్ వన్ మోర్ గ్రూప్, దో నాట్ వెరీ ఇంపార్టెంట్ బట్ రీడ్ అబౌట్ దాట్. దట్ ఈస్ అరబ్ లీగ్. అరబ్ లీగ్ గురించి చదువుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్, దిస్ ఇస్ ద ఓన్లీ రీజనల్ గ్రూప్, రీజనల్ బ్లాక్ ఇన్ విచ్ పాలస్తీనా ఇస్ ద మెంబర్షిప్. పాలస్తీనా అనే దేశానికి వరల్డ్ మ్యాప్లో లేదు కదా, బట్ ఇట్ వాజ్ అ మెంబర్ ఇన్ అరబ్ లీగ్. అరబ్ లీగ్లో పాలస్తీనా మెంబర్ అనమాట. ఈవెన్ దట్ వాజ్ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ బ్యాక్, దెర్ వర్ వెరీ అదర్ థింగ్స్ లైక్ EBRD, European Bank for Research and Development. Why it is important? India became member in EBRD. India became member in EBRD. Alane we have one more group called IRENA, International Renewable Energy Agency. India is also member in IRENA. And we have IEA, International Energy Agency. We have one more organization called IEA, International Energy Agency. And in international terms, you should also remember about Raisina Dialogue, star mark for this year. Raisina Dialogue. Year ఈ క్వశ్చన్ ఫిలిమ్స్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దిస్ హెవీ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ దిస్ క్వశ్చన్ ఇన్ ఫిలిమ్స్. Raisina Dialogue. Raisina Dialogue is conducted by Observer Research Foundation. Observer Research Foundation along with MEA, Ministry of External Affairs. ఇండియాలో ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ అ టైప్ ఆఫ్ సెక్యూరిటీ డైలాగ్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో విల్ బి డిస్కస్డ్. నాట్ ఓన్లీ గవర్నమెంట్ బట్ ఆల్సో దెర్ విల్ బి మెనీ ప్రైవేట్ పార్టిసిపెంట్స్. గవర్నమెంటే కాదు, చాలా ప్రైవేట్ పార్టిసిపెంట్స్ కూడా దీనిలో ఉంటారన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ రైజినా డైలాగ్. దిస్ రైజినా డైలాగ్ ఈజ్ కండక్టెడ్ ఆన్ ద సిమిలర్ లైన్స్ ఆఫ్ షాంగ్రీలా డైలాగ్. సింగపూర్లో షాంగ్రీలా డైలాగ్ జరిగింది. ఆల్మోస్ట్ అదే పద్ధతిలో వీఆర్ కండక్టింగ్ రైజినా డైలాగ్ అనమాట. షాంగ్రీలా డైలాగ్ పద్ధతిలోనే రైజినా డైలాగ్ అని కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఈవెన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ హ్యావ్ వెన్ ఎవర్ దెర్ వాజ్ ఎ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ ఆర్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఎక్సర్సైజ్, ఆ లిస్ట్ మొత్తం రాసి పెట్టుకోవాలి. జాయింట్ ఎక్సర్సైజెస్, ఆర్మీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ మొత్తం లిస్ట్ మొత్తం రాసి పెట్టుకోవాలి. అండ్ న్యూస్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అభినందన్ వర్ధమాన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, whenever the issue have erupted, when the issue has erupted, there is one thing that have come into news, Geneva Convention. Prisoners of war ని ఎలా వదిలిపెట్టాలి, యుద్ధంలో ఎవరికైనా ఏదైనా అయితే ఎలా వదిలిపెట్టాలి, there is a convention called Geneva Convention. అలానే we have ఈ అబ్బాయి కుల్భూషణ్ జాదవ్ ఇష్యూ వచ్చినప్పుడు, we have Vienna Convention on Consular Relations. Vienna Convention on Consular Relations. ఈవెన్ అది చూసుకోవాలి ఒకసారి, ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని. కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలి అని. అలానే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈజ్ ఆఫెన్ కమింగ్ టు న్యూస్. ICC, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇట్ వాజ్ క్రియేటెడ్ త్రూ రోమ్ స్టాట్యూట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ స్టాట్యూట్ ద్వారా క్రియేట్ అయింది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ మోర్ అబౌట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్.
And you should also know about International Court of Justice, which is a principal judicial organ of UNO. UNO వాళ్ళ principal judicial organ. And UNO organs, for example, UNHRC ఉంది, ancillary organ to UNO, not a principal organ. UNHRC, United Nations Human Rights Council, ప్రధానమైన భాగం కాదు కానీ UN కింద పనిచేస్తుంది. సో UNHRC అమెరికా రీసెంట్గా వెళ్ళిపోయింది బయటికి. అమెరికా విత్డ్రాడ్ ఫ్రమ్ UNHRC. అలానే యునెస్కో నుంచి అమెరికా విత్డ్రాడ్ ఫ్రమ్ యునెస్కో. ఈవెన్ దీస్ థింగ్స్ యూ షుడ్ నో, ఇవన్నీ తెలుసుకోవాలి. అలానే UNPKF, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఆల్సో కాల్డ్ as బ్లూ హెల్మెట్స్. UNPKFని బ్లూ హెల్మెట్స్ అని కూడా అంటారు. సో యూ షుడ్ ఆల్సో నో అబౌట్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. IAEA, International Atomic Energy Agency. Even this you need to know. And apart from that, you are expected to study on basics about WTO, World Trade Organization and its recent summits, and IMF and World Bank. IMF గురించి, World Bank గురించి, WTO. So World Bank group అంటే 5 institutions ఉంటాయి. There will be 5 institutions in the World Bank group. IBRD, IFC, IDA, ICSID, MIGA, MIGA. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. IBRD, IDA, IFC, MIGA, ICSID. ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ ఆన్ certain important conventions and treaties. Vienna Convention on Diplomatic Relations. Okay, Vienna Convention on Law of Seas. Law of Seas. అలానే కొన్నిసార్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కొన్ని. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రీసెంట్గా కరోనా వైరస్ వచ్చిన తర్వాత బాగా న్యూస్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇవన్నీ కూడా చూసుకోవాలి, కొంచెం ఒక రౌండ్ చూడాలన్నమాట. అలానే కొన్ని ట్రీటీస్, ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ ట్రీటీస్ కూడా ఉంటాయి. ఆఫ్రికాలో పెలిందాబా ట్రీటీ, దర్ ఇస్ అ ట్రీటీ కాల్డ్ పెలిందాబా ట్రీటీ. ఆఫ్రికన్ యూనియన్ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్ ట్రీటీ అనమాట. ఆఫ్రికాని న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్ ట్రీటీ. అలానే ఇండియా హ్యాస్ 14 న్యూక్లియర్ డీల్స్, సివిల్ న్యూక్లియర్ డీల్ విత్ 14 countries. ఇండియా హ్యాస్ సివిల్ న్యూక్లియర్ డీల్ విత్ 14 countries. సివిల్ న్యూక్లియర్ డీల్ 14 దేశాలతో ఉంది. ఏ దేశాలతో ఉంది, ఏ దేశాలతో లేదు. ఈవెన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ 4 మిసైల్ కంట్రోల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్స్, ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ అంటాం. 4 ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్, MTCR, వాస్నార్ అరేంజ్మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్, NSG, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్. దీనిలో ఇండియాకి ఎక్సెప్ట్ NSG, all the 3 India have membership. Except NSG, all the other 3 India have membership. ఏవేంటి? వాస్నార్ గ్రూప్, ఆస్ట్రేలియా వాస్నార్ అరేంజ్మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్, MTCR. యూ నీడ్ టు నో అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. ఇవి కూడా చదువుకోవాలి. అలానే సమ్ టైమ్స్ నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి అనుకునే ఏదైనా గ్రూప్కి. ఫర్ ఎగ్జాంపుల్ ICAN, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ అగెన్స్ట్ న్యూక్లియర్ వెపన్స్. ICAN, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ అగెన్స్ట్ న్యూక్లియర్ వెపన్స్. అలానే OPCW, సో కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. ఎప్పుడైనా నోబెల్ ప్రైజ్ వచ్చిన కన్వెన్షన్స్, నోబెల్ ప్రైజ్ వచ్చిన గ్రూప్స్ ఉంటే అవి కూడా చూసుకోవాలి. ఇవి కాకుండా ఇంటర్నేషనల్ NGOs ఇన్ న్యూస్, ఇంటర్నేషనల్ NGOs ఇన్ న్యూస్ ఎలా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, గ్రీన్ పీస్, మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, ఇట్లా న్యూస్లో ఉన్న ఇంటర్నేషనల్ NGOs. ఎన్విరాన్మెంటల్ NGOs కూడా. అలానే ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్, ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ UNFCCC, UN Red and Red Plus, IPCC, Paris Climate Deal and recent climate summit, UNFCCC COP25, దాని యొక్క అవుట్కమ్ ఏంటి. అలానే NAM సమ్మిట్ రీసెంట్గా బాకులో జరిగింది, అజర్బైజాన్ బాకు. ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు అటెండెడ్. సో ఇట్లా రీసెంట్గా జరిగిన సమ్మిట్స్ కానీ
వాటి గురించి న్యూస్ కానీ కంప్లీట్గా చూసుకోవాలి. సేమ్ వే రీసెంట్గా ఇండియాకి ఏదైనా పర్మిషన్ వచ్చినా ఇండియా దానిలో మెంబర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ, ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ, ఇండియా గాట్ పర్మిషన్ టు ఎక్స్కవేట్ టు ఎక్స్ప్లోర్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్కి ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ నుంచి పర్మిషన్ వచ్చింది. ఎక్కడుంది అంటే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఈజ్ ఇన్ జమైకా, హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ జమైకా. అంతెందుకు, ఇండియాలో సమ్మిట్ జరిగితే చాలా ఇంపార్టెంట్ అది. యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, యుఎన్సిసిడి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ that's going to start tomorrow, you know that, UN Convention to Protect Migratory Species, Convention on Migratory Species, CMS, COP13 ఢిల్లీలో రేపు స్టార్ట్ అవుతుంది. COP13 చాలా ఇంపార్టెంట్. టుమారో కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ COP13 2-3 days జరుగుతుంది ఇండియాలో. దానిలో ఏ బర్డ్స్ డిస్కషన్స్లోకి వచ్చినాయి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇలాంటివన్నీ. వీటి మీద క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇండియాలో ఇంటర్నేషనల్ సమ్మిట్స్, అలానే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా దాన్ని హోస్ట్ చేస్తుంది కదా. ఇండియా ఇస్ హోస్టింగ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అలానే యూ హ్యావ్ రీసెంట్గా బడ్జెట్లో కూడా అనౌన్స్ చేశారు, ఇండియా ఈజ్ లీడింగ్ గ్లోబల్ కోయిలిషన్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలానే ఈ మధ్య ఇండియా ఏదైనా కన్వెన్షన్స్ రాటిఫై చేసింది అనుకోండి, ఉదాహరణకి మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. రీసెంట్గా బేసల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్లో ప్లాస్టిక్ వేస్ట్ యాడ్ అయింది. ఈవెన్ ప్లాస్టిక్ వేస్ట్ ఈస్ కన్సిడర్డ్ as hazardous waste. Even that might be a question. Basel Convention on what? Transboundary movement of hazardous waste. ఇట్లా అలానే మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ డిప్లీషన్ గురించి అది కూడా న్యూస్లోకి వచ్చింది. తర్వాత కిగాలి అగ్రిమెంట్ ఆన్ హెచ్ఎఫ్సిస్, హైడ్రోఫ్లోరోకార్బన్స్.